టేస్టీ ఎగ్ సేమియాని తయారు చేసేసుకుందామా మరి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేను రెసిపీ ట్రై చేస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? లంచ్లోకి ఏదో ప్రిపేర్ చేసుకోవాలి కదా. మరి బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, ఈవినింగ్ స్నాక్ అయినా మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. అదేంటో కదండి, ఎగ్ సేమియా. సూపర్గా ఉంటుందన్నమాట. తినే కొద్ది తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. ఎగ్ సేమియా మరి చేసేసుకుందామా? వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎగ్ సేమియా చేసుకోవడానికి 2 కప్పులు సేమియాలు తీసుకున్నాను నేను. అలాగే 6 ఎగ్స్ గుడ్లను తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకున్నాను. ఇదో ఇందులో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో మనం గుడ్లను కొట్టి వేసుకుందాం. మనం తీసుకున్నాం కదా ఎగ్స్ని ఎలా మనం ఒక్కొక్కటిగా కొట్టుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం పైన ఇలాగా సాల్ట్ చల్లుకోవాలి. సాల్ట్ కొంచెం ఇలాగా పైన జరుపుకొని, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా కొంచెం పైన ఇలా జల్లుకొని, వెంటనే మనం కదిపేయకూడదండి గుడ్లను. ఇలా కొంచెం ఇలాగా ఇప్పుడు గుడ్లను కలుపుకుందామండి. ఇలాగా వేసుకున్నాం కదా, కొంచెం పెద్ద ముక్కల కింద ఇలాగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బాగాను ఇగో ఇలా కలుపుకొని, ఇలాగా మనం మంచిగా వేగే వరకు, గుడ్లని పచ్చివాసన పోయే వరకు కూడా, వేగే వరకు కూడా మనం ఇలా వేపుకొని, ఇంత ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల సేమియాలు ఈ ఆయిల్లో వేసుకొని మనం ఇలా వేయించుకుందాం. మనం మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేపుకుందాం. సేమియాలు మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం 2 బౌల్స్ తీసుకున్నాం కదా సేమియాలు, 2 కప్పులు, 3 కప్పులు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకుందాం సేమియాలని ఉడికే వరకును. సేమియాలు ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇప్పుడు సేమియాల్ని కట్టేసుకుని వడబోసేసుకుందాం. సేమియాల్ని ఇలా వడకట్టేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం చల్లనీళ్ళు వేద్దాం. ఎందుకంటే సేమియాలు ఒకదానికి ఒకటే అంటుకోకుండా ఇలా చల్లనీళ్ళు పోసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ పైన ఆయిల్ పడుతుంది. 2 కప్పులు తీసుకున్నాం కదా మనం, మరి సేమియాలు వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేయించుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 టేబుల్ స్పూను. ఇప్పుడు కలుపుకుందాం, పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు క్యారెట్ 1/2 కప్పు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నాం. అలాగే క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇది 1/2 కప్పు పైనే. ఏ వెజిటేబుల్స్ ఉంటాయి, మీకు ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే బీన్స్ 1/2 కప్పు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. బీన్స్ కూడా అవి కూడా వేసుకుందాం. అలాగే ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. అవి కూడా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం, చిన్న చిన్న ముక్కలు. అవి కూడా ఎన్ని మంచిగా కుక్ అయ్యేట మంచిగా ఉడికే వరకు కూడా మనం కలుపుకుందామండి. బాగా ఉడకాలి కదా మొత్తం ముక్కలన్నీ కూడా.
మంచిగా ఉడకాలి. కలుపుకుందాం, ఇలాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ముక్కలు బాగా మగ్గినాయండి, వేగినాయి. క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వేసుకున్నాం కదా మనం క్యాబేజ్. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పైనే పసుపు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ దగ్గర పసుపు వేసుకున్నాం. రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకుందాం చూసుకుని. వేయించిన జీలకర్ర ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులో కారము 1 టేబుల్ స్పూన్, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, టేస్ట్ని బట్టి ఎంత తింటారంత. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి మనం బాగాను. ఉప్పు, మిరియాల పొడి అన్నీ కలిసేటట్టు వెజిటేబుల్స్కి మంచిగా ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియాలు వేసేసుకుందామండి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాల్ని ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని జాగ్రత్తగా మనం కలుపుకుందాం. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. మరి ఇలా కలుపుకుందాం మొత్తం అంతాను. ఇలా కలిపేసుకున్నాం కదండి మన సేమియాలు వేసి. ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఎగ్ని ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇలా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా కలిపేసుకుందాం కలిసిలాగా. అంతేనండి, మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. మరి కలిపేసుకుని 1 నిమిషం ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి అయిపోయిందండి, బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుందామండి కొత్తిమీర ముక్కల్ని. అంతే, మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఎగ్ సేమియా. మరి డిష్ అవుట్ చేసుకోవడమే. మన టేస్టీ టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి. చూడండి, డిష్ అవుట్ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి. మరి మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలాగే చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ కనుక నా ఛానల్ చూసినట్టయితే ఇప్పుడు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇదిగా వీడియో చాలా లెంగ్త్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుని తిన్నా బాగుంటుంది, నిమ్మకాయ లేకుండా తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్